హలో చిరంజీవి గారు. హాయ్ నాగరాజ్ గారు. సో ఆన్లైన్ క్లాసెస్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఐ థింక్ 17th నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటాను బ్యాచ్, మార్నింగ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఈజీ ఇంగ్లీష్ బుక్ ఇవాళ ప్రతి ఒక్కరూ కావాలనుకుంటానండి. అండ్ వొకాబులరీ కనుక మీరు నేర్చుకోవాలనుకున్నా అండ్ బేసిక్స్ నుంచి మీరు మినిమం మీకు కావాల్సినటువంటి విధంగా ఏదైనా సరే నేర్చుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే గ్రామర్ ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి వాళ్ళు, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా బుక్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే తీసుకోవచ్చు. సరే, ఈ బుక్లో నుంచే ఉండేటువంటి టాపిక్స్ తీసుకుందామండి. ఓకే. ఎందుకంటే తీసుకున్నటువంటి వాళ్ళు ఒకసారి కంపేర్ చేసి చూసుకుంటారు. వీడియో చూసేటప్పుడు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. టెన్సెస్ గురించి మాట్లాడుకుందామండి. చాలామంది ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా టెన్సెస్ మీద పర్టికులర్గా చాప్టర్ వైజ్ చెప్పినట్టు చెప్తూ ఉంటారు. సో ఏ టెన్స్ని ఎప్పుడు ఏ విధంగా వాడాలంటారు? యాక్చువల్గా ఇప్పుడు ఈ బుక్స్ దాదాపు కొన్ని వేల మంది తీసుకున్నారు. అందులో కొంతమంది నాకు కూడా మెయిల్స్ పెట్టడం, ఫోన్లు చేయడం, సార్ ఎలాగో బుక్లో కంటెంట్ అందా ఉంది, కాస్త మీ వాయిస్లో కూడా వినాలని ఉంది, బ్రీఫ్గా అవకాశం దొరుకుతుంది చెప్పండి సార్ అని అడగడం జరుగుతుంది. సో యాక్చువల్ నేను ఎప్పుడు వీడియోస్లో లెసన్స్ చెప్పడానికి ట్రై చేయను, బట్ యాజ్ ద పీపుల్ ఆస్క్ దర్ ఇస్ సో అయితే ఈ టెన్సెస్ మనం డిస్కస్ చేయాలనుకుంటే బేసిక్గా అండి, టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద టైం. ఈ టెన్స్ అనేది ఇట్ డిసైడ్స్ ద ఫ్లో. ఇది ఫ్లోని మనకు అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఉండే ఫ్లోను తెలియచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓకే. టెన్సెస్ మీద ఎవరైనా అవగాహన తెచ్చుకోవాలనుకుంటే పెద్ద కన్ఫ్యూజన్స్ పెట్టుకోకుండా సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. మనం టైం ఎట్లా ఉంటుంది, మామూలుగా ఏం తీసుకున్నా కూడా ఇవాళ, రేపు, నిన్న, అంటే ప్రస్తుతం, భవిష్యత్తు లేదా గతం. గతం, ప్రస్తుతం, భవిష్యత్తు. ముందుగా టెన్సెస్ని ఈ 3 ఆస్పెక్ట్స్లో చూడాలి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇవి 3 టెన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, మళ్ళీ ఫ్యూచర్ టెన్స్ ఉంటాయి. ఈ ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ 4 టెన్సులు, సబ్ టెన్సెస్. అయితే ఇవన్నీ కొంచెం డిఫరెన్స్తో ఇంటర్లింకింగ్గా ఉంటాయి. మళ్ళీ పాస్ట్ టెన్స్లో ఒక 4 టెన్సులు ఉంటాయి. ఫ్యూచర్ టెన్స్లో మళ్ళీ 4 ఉంటాయి. మొత్తంగా తీసుకుంటే మొత్తం 12 టెన్సెస్ ఉంటాయి. ఓకే. ఈ 12 టెన్సెస్ మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏ టెన్స్లో ఏ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి అనేది బేసిక్గా తీసుకోవాలి. ఓకే. రైట్. ఏ టెన్స్లో ఏ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ టెన్సెస్ని ఐడెంటిఫై చేయడానికి ఏ టెన్స్లో ఏ కీవర్డ్స్ వస్తాయి, కీవర్డ్స్ ఎలా వస్తాయి, నెంబర్ 2 ఐడెంటిఫై చేసుకోవాలి. థర్డ్ వన్, ఏ టెన్స్లో ఏ పదాలు ఎక్కువగా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, గ్రామర్కి సంబంధించిన టర్మినాలజీ. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్స్ తీసుకుందాం. ఈ ప్రజెంట్ టెన్స్ తీసుకుంటే ప్రజెంట్ టెన్స్లో 4 టెన్స్లు ఉంటాయి. ఒకటి సింపుల్ ప్రజెంట్ అని, ప్రజెంట్ కంటిన్యూస్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4 టెన్స్లు ఉంటాయి ప్రజెంట్ టెన్స్లో. ఇందులో మొట్టమొదటి తీసుకుంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడైనా సరే సెంటెన్స్ ఫార్మేషన్ మనం ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. ఓకే. కామన్గా ఇన్ జనరల్ వచ్చేదే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు, అంటే ఎవరైతే పని చేస్తారో ద డూయర్ ఆఫ్ ద యాక్షన్ అంటాం. ద డూయర్ ఆఫ్ ద యాక్షన్, పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాం. ఆ తర్వాత వచ్చేది మన పని గురించి మాట్లాడతాం, వర్బ్. అండ్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. సింపుల్గా చెప్పాలంటే పని చేసేవాడు సబ్జెక్ట్ అయితే, పని అనుభవించేవాడు లేదా రిసీవ్ చేసుకునేవాడు ఆబ్జెక్ట్ అయితే, ఈ మధ్యలో జరిగే ఏదైతే ఉందో, పని ఏదైతే ఉందో దాన్ని తెలియజేయడానికి వర్బ్ వాడతాం. అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఎప్పుడు కూడా వస్తే ఒక నౌన్ ఉంటుంది లేదా ఒక ప్రనౌన్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్లో అయితే నౌన్ ఉండాలి లేదా ప్రనౌన్ ఉండాలి. వర్బ్ ప్లేస్లో వర్బ్ వస్తుంది అండ్ కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ వర్బ్ కూడా ఉంటుంది. ఓకే. అంటే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది లేదా డైరెక్ట్గా వర్బ్ కూడా వాడుకోవచ్చు. ఇంకా ఆబ్జెక్ట్ ప్లేస్లో మళ్ళీ ఒక నౌన్ కావచ్చు, ప్రనౌన్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అంటే సెంటెన్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఆర్ ప్రనౌన్, ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఆర్ ప్రనౌన్, ఇన్ బిట్వీన్ మనకు వర్బ్ వస్తాయి. వర్బ్ అంటే సింపుల్ వర్బ్, హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు ఈ ప్రజెంట్ టెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే జనరల్గా ఈ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు వాడతాం, ఇందులో హెల్పింగ్ వర్బ్స్ ఎప్పుడు కూడా డూ, డస్ అనే 2 హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. when the subject starts with I, we, you, they, అంటే సబ్జెక్ట్ కనుక ఫస్ట్ పర్సన్తో కానీ, సెకండ్ పర్సన్తో కానీ, థర్డ్ పర్సన్ ప్లూరల్, అంటే సబ్జెక్ట్ కనుక ఫస్ట్ పర్సన్ కానీ, సెకండ్ పర్సన్ కానీ,
థర్డ్ పర్సన్ ప్లూరల్తో కానీ స్టార్ట్ అయితే డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. అంటే ఐ, వి అనే వాటిని ఫస్ట్ పర్సన్ అంట, యూ అనేదాన్ని సెకండ్ పర్సన్ అంట, దే అనేదాన్ని థర్డ్ పర్సన్ ప్లూరల్ అంట. ద పర్సన్ హూ ప్రజెంట్స్ హిమ్సెల్ఫ్ టాకింగ్, హూ రెఫర్స్ టు హిమ్సెల్ఫ్ ఇస్ కాల్డ్ ద ఫస్ట్ పర్సన్. ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్పుకోవాలంటే మాట్లాడేవాడిని ఫస్ట్ పర్సన్ అంట, వినేవాళ్ళని సెకండ్ పర్సన్ అంట, మాట్లాడేవాళ్ళు ఫస్ట్ పర్సన్ అవుతారు. ఈ మాట్లాడే వ్యక్తి ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడతాడో అతడు సెకండ్ పర్సన్ అవుతాడు. వీళ్ళిద్దరూ కలిసి దేని గురించి అయితే మాట్లాడతారో, ఎవరి గురించి అయితే మాట్లాడతారో వాళ్ళు మనకి థర్డ్ పర్సన్ అవుతారు. ఈ కాంటెక్స్లో తీసుకుంటే ఐ నేను, వి మేము లేదా మనము, ఈ ఐ వి అనేది ఫస్ట్ పర్సన్. యూ అంటే నీవు అవ్వచ్చు లేదా మీరు అవ్వచ్చు. యూ అనేది సెకండ్ పర్సన్, సింగులర్ అవుతుంది, ప్లూరల్ అవుతుంది. దే అంటే థర్డ్ పర్సన్, ఈ థర్డ్ పర్సన్ ప్లూరల్ అంట. ఐ, వి, యూ, దే ఈ నాలుగింటితో ఎప్పుడు సెంటెన్స్ స్టార్ట్ అయినా డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇంగ్లీష్లో ఎవ్రీ వర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్. ప్రతి వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయి. ఆ 5 ఫార్మ్స్లో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ విచ్ ఈస్ కాల్డ్ బేస్ ఫార్మ్. ఈ బేస్ ఫామ్లో ఉన్న వర్బ్ని వాడాలి. సో ఐ, వి, యూ, దే ఎప్పుడు వచ్చినా బేస్ ఫామ్లో ఉన్న వర్బ్ని తీసుకొని మనం సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమ్ ఉందనుకోండి, కమ్ అనే దానికి 5 ఫార్మ్స్ తీసుకుంటే కమ్, కమ్స్, కమింగ్, కేమ్, మళ్ళీ కమ్, ఇవి 5 ఫార్మ్స్. గో ఉంది, గో, గోస్, గోయింగ్, వెంట్, గాన్, ఇలా 5 ఫార్మ్స్ ఉంటాయి. ఈ 5 ఫార్మ్స్లో ఫస్ట్ ఫామ్ని బేస్ ఫామ్ అంటాం. ప్రజెంట్ టెన్స్లో, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో ఉన్న వర్బ్నే వాడాలి. ఈ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు వాడతామంటే వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద హ్యాబిచువల్ యాక్షన్స్, వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద రొటీన్ యాక్షన్స్, వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద జనరల్ హ్యాబిచువల్ యాక్షన్స్. అంటే ప్రతిరోజు అలవాటుగా కామన్గా రొటీన్గా చేసే పనులని చెప్తున్నప్పుడు ఈ ప్రజెంట్ టెన్స్ని వాడతాం. ఈ ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా కీవర్డ్స్ ఉంటాయి. లైక్ ఎవ్రీడే, డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, మోస్ట్లీ, ఆఫ్టెన్, హార్డ్లీ, ఎవర్, నెవర్, సమ్టైమ్స్. ఇలా ఇప్పుడు నేను చెప్పిన పదాలు ఏవైతే ఉన్నాయో ఎవ్రీడే, డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, మోస్ట్లీ, ఆఫ్టెన్, హార్డ్లీ, ఎవర్, నెవర్, సమ్టైమ్స్, ఈ పదాలతో మనం ఎప్పుడు ఏం చెప్పినా కూడా సాధారణంగా ఆ పని హ్యాబిచువల్ యాక్షన్ అయి ఉంటుంది. అంటే అలవాటుగా చేసే పని అయి ఉంటుంది. ఈ అలవాటుగా చేసే పనులని ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. లేదా ఇప్పుడు కొద్దిసేపట్లో నేను చేస్తాను అని మనం టైమింగ్ చెప్పకుండా నేను చేస్తానాగు అంటాం, నేను మాట్లాడతాను చెప్తానాగు అంటాం. ఇలా ఇప్పుడు కొద్దిసేపట్లో చేయబోయే పనులన్నీ కూడా ప్రజెంట్ టెన్స్లోనే చెప్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తాగుతాను అంటే ఇది నేను రేపటి గురించో ఎప్పటి గురించి చెప్పట్లే, నేను కాఫీ తాగుతాను, నేను రోజు కాఫీ తాగుతాను, ఇది నేను అలవాటుగా చేసే పని. ఇలా అలవాటుగా చేసే పనులు కానీ కొద్దిసేపట్లో చేయబోయే పనులు కానీ చెప్తున్నప్పుడు మనం ఈ వర్బ్ని బేస్ ఫామ్లో తీసుకొని ఈ ప్రజెంట్ టెన్స్ని మనం వాడుకోవచ్చు. ఐ టేక్ కాఫీ, వి మీట్ ఎవ్రీడే, we meet every day, you ask me questions, you always ask me questions, and so they watch this video. ఇలా ఐ, వి, యూ, దే ఎప్పుడు చెప్పినా కూడా వర్బ్ బేస్ ఫామ్లో తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఈ సెంటెన్స్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్లో స్టార్ట్ అవుతుందో, అంటే when the sentence starts with the third person singular like he, she, it, అంటే అతడు, ఆమె, అది లేక ఇది, ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అనే వాటిని ఎప్పుడు మనం స్పెషల్గా ట్రీట్ చేసుకుంటూ ఉంటాం. ఏదైనా సెంటెన్స్ కనుక అతడు, ఆమె అంటూ మనం మొదలెడతామో అప్పుడు ఈ బేస్ ఫామ్లో ఉన్న వర్బ్కి ఎస్ కానీ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు కమ్ అనే పదానికి సెకండ్ ఫామ్ కమ్స్, గో అనే దానికి గోస్, టేక్ అనే దానికి టేక్స్. సో ఇలా ఎస్ కానీ పెడతాం కదా, ఆ సెకండ్ ఫామ్లో ఉన్న వర్బ్ని వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. హీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్, అతడు మాట్లాడతాడు. ఐ అండర్స్టాండ్ హిందీ అండ్ వీ అండర్స్టాండ్ హిందీ, యూ అండర్స్టాండ్ హిందీ, దే అండర్స్టాండ్ అన్నాం. అలా కాకుండా అతడు అర్థం చేసుకుంటాడు హిందీ, అతనికి వచ్చు అంటాం. హీ అండర్స్టాండ్స్, షీ అండర్స్టాండ్స్, ఇట్ అంటే ఏదైనా ఒక సంస్థ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం అనుకున్నాం. ద గవర్నమెంట్ ఇస్ అని మొదలెడతాం కదా, అప్పుడు ఇట్ వర్క్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ఇట్ లుక్స్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ఇట్ వర్క్స్. ఒక సంస్థను రెఫర్ చేస్తున్నప్పుడు ఇట్ అనే దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. సో హీ, షీ, ఇట్ ఎప్పుడు వచ్చినా కూడా వర్బ్కి ఎస్ కానీ పెట్టి సెకండ్ ఫామ్లో ఉన్న వర్బ్ని వాడాలి. ఇప్పుడు చెప్తాను ఒకే సెంటెన్స్ చూడండి. ఐ సింగ్ సాంగ్స్, నేను పాటలు పాడతాను. వీ సింగ్ సాంగ్స్, యూ సింగ్ సాంగ్స్,
దే సింగ్ సాంగ్స్. హీ సింగ్స్, సింగ్ అనే దానికి ఎస్ పెట్టాం. షీ సింగ్స్, వర్బ్లో ఎస్ యాడ్ చేయాలి. వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. ఇట్ సింగ్స్, ఇలా హీ షీట్తో వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేసుకో. ఓకే. అయితే ఇదే విషయాన్ని మనం హెల్పింగ్ వర్బ్, అదే క్వశ్చన్స్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఐ వి యూ దేతో వస్తే డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. అదే హీ షీట్తో క్వశ్చన్ చేయాలంటే డస్ వాడాలి. అందుకే మన ఈజీ ఇంగ్లీష్ బుక్లో ఇవన్నీ కూడా ఎట్లా తీసుకున్నాం అంటే పక్కగా టేబుల్ ఇచ్చాం. ఎట్లా ఐవి యూ దే వస్తే డూ ఎప్పుడు వస్తుంది, దాని తర్వాత వర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది, వస్తే ఇది ఏ మీనింగ్ వస్తుంది. మళ్ళీ దాని కింద సెంటెన్స్ కాన్వర్జేషన్ ఇచ్చాం. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఓన్లీ జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద టెన్స్, కానీ ఈ టెన్స్కి సంబంధించి ఇప్పుడు దీంట్లో ఆన్సర్స్ ఎలా చెప్పాలి, క్వశ్చన్స్ ఎలా చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ ఎలా చేయాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎలా చేయాలి, ప్లస్ ఇప్పుడు ఈ టెన్స్లో మళ్ళీ కాంట్రాక్షన్స్ ఎట్లా వస్తాయి. ఇప్పుడు డూ ప్లస్ నాట్ కలిపితే డోంట్, డస్ ప్లస్ నాట్ కలిపితే డజంట్, ఈ కాంట్రాక్షన్స్ ఎట్లా వస్తాయి. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ఉందనుకోండి, మనం ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాను, ఐ టేక్ కాఫీ, ఐ సింగ్ సాంగ్స్, ఐ లెర్న్ ఇంగ్లీష్, ఇలా చెప్పాలని చెప్పాను. అదే మీరు బుక్లోకి వచ్చేసరికి ఎలా ఉంటాయంటే ప్రతిదీ డీటెయిలింగ్ ఉంటుంది. ఒకే సెంటెన్స్ అని 2 రకాలుగా చెప్పచ్చు అండి. ఇవన్నీ కూడా అందులో ఉంటాయండి. ఇప్పుడు ఐ ప్లే క్రికెట్, దీన్నే ఐ డూ ప్లే క్రికెట్ అని కూడా అంటాం. మరి ఆ డూ ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ కూడా డీటెయిలింగ్ స్టడీ మనం అందులో ఇచ్చామండి. దీంతో ఇంకా బ్యూటీ ఏంటంటే ఈ ప్రజెంట్ టెన్స్లో మనం రొటీన్గా రెగ్యులర్గా వాడే టర్మినాలజీ ఏదైతే ఉందో మనం ఒక సెట్ ఆఫ్ వొకాబులరీ కూడా, లెసన్ రిలేటెడ్ వొకాబులరీ కూడా అందులో మెన్షన్ చేస్తాం. సో సింప్లీ యూ అండర్స్టాండ్ ప్రజెంట్ టెన్స్ ఈస్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ప్రజెంట్ యాక్షన్స్ ఆర్ హ్యాబిచువల్ యాక్షన్స్. మిగతాది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ గురించి అడుగుతూ ఉంటారు అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు అనే విధంగా ఉన్నారనమాట. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు అండ్ బ్యాచెస్ మార్నింగ్ ఈవినింగ్ ఉండే అవకాశం ఉందా, ప్రత్యేకత ఏంటి? మనం ఇంతకుముందు చెప్పుకుందే యాక్చువల్లీ October 17th నుండి మనకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఓకే. ఇప్పుడు మనకు ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మన ఈజీ ఇంగ్లీష్ బుక్ ద్వారా నేర్చుకోవచ్చు, లేదా మెధా లెర్నింగ్ యాప్ ద్వారా నేర్చుకోవచ్చు, లేదా జస్ట్ మన ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఆల్రెడీ మార్నింగ్ అవర్స్లో బ్యాచెస్ ఉన్నాయి, ఈవినింగ్ అవర్స్ బ్యాచెస్ ఉన్నాయండి. ఇది ఒక 3 డైమెన్షనల్ కోర్స్. అంటే ఇంగ్లీష్తో పాటు సాఫ్ట్ స్కిల్స్, దాంతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ 3 కలిపి 3 డైమెన్షనల్గా ఈ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి 17th బ్యాచెస్కి వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు అండి. ఇది యూనిక్ అని ఎందుకన్నానంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. దీనికి ఎక్స్క్లూజివ్గా ప్రాక్టీస్ సెషన్స్తో పాటు సెల్ఫ్ లెర్నింగ్ ఎట్లా చేసుకోవాలనే దాన్ని ఫోకస్ చేస్తూ ఈ కోర్సుని మనం డిజైన్ చేయడం జరిగింది. ఇట్స్ అ గ్రేట్ రెస్పాన్స్ వి గాట్ అండ్ నాకు తెలిసి రేపెల్లుండిలో అడ్మిషన్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాం. ఇంకా ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే దే కెన్ కాల్. అయ్యో చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారండి. ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతారని అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అటెండ్ అవుదాం అనుకుంటున్నాము, బ్యాచ్ టైమింగ్స్ కానివ్వండి, మార్నింగ్ ఈవినింగ్ ఏదన్నా అవైలబిలిటీ ఉన్నా సరే మేము జాయిన్ అవుదాం అనుకుంటున్నాము, ప్లీజ్ కొంచెం టైం మెన్షన్ చేయండి అని చెప్పేసి అన్నారు, డేట్ మెన్షన్ చేయమని చెప్పి అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ థ్యాంక్ యూ. 17th నుంచి స్టార్ట్ అవటం అనేది చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి క్లాసెస్ ఒక మంచి శుభవార్త అని చెప్పేసి. ఎందుకంటే 1 year నుండి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. మనం 1 year నుండి ఎప్పుడు పెట్టలేదు ఆన్లైన్ క్లాస్. ఇప్పుడు దే కెన్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. సో లిమిటెడ్ అన్నారు కాబట్టి త్వరగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ బుక్ గురించి అయితే పర్టికులర్గా ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి. బుక్ ప్రత్యేకత అండ్ దాంతోపాటు బల్క్లో ఎక్కువగా అడిగినటువంటి వాళ్ళని కూడా చూశాను నేను మా వీడియోస్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినటువంటి వాళ్ళని. అండ్ ఈ బుక్ గురించి, ఈజీ ఇంగ్లీష్ బుక్ గురించి ఇవాళ ఏంటంటే ఇది ఇప్పుడు మీ చేతిలో ఉంది, అది నేను తీసుకొచ్చింది, అది 2nd ఎడిషన్ అండి. ఫస్ట్ ఎడిషన్ 2 నెలల కాలంలో కొన్ని వేల కాపీలు అమ్ముడుపోయి తెలుగు బుక్స్లో ఇంతవరకు పర్టికులర్గా స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ ఈవెన్ ఏ ఫీల్డ్లో తీసుకున్నా అన్ని వేల కాపీలు అమ్ముడుపోయిన పుస్తకం ఇదే ఒక సెన్సేషన్ అని నేను చెప్పగలను. అదే 2nd ఎడిషన్ నిన్నే రిలీజ్ అయిందండి. అద్భుతంగా ఉంది. అండ్ ఈ బల్క్ మీరు అన్నారు కదా, ఇప్పుడు మనం దాదాపు ఒక 10 కాలేజీలకి ఒక్కో కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ 2000-3000 పుస్తకాలు మనం బల్క్గా ఇస్తున్నాం అండి. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా బ్యూటీ ఏంటంటే ఎవరైనా బల్క్గా పుస్తకాలు తీసుకుంటే వాళ్ళ స్టాఫ్కి, అంటే స్కూల్ అయితే టీచర్స్కి, కాలేజ్ అయితే అక్కడ ఇంగ్లీష్ లెక్చరర్స్కి మనం ఈ బుక్ని యూజ్ చేస్తూ అక్కడ ఇంగ్లీష్ నేర్పించుకోవడం ఎలా అనేది మనం ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇవాళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అది కూడా లాంగ్వేజెస్లో చూసుకుంటే ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్ అయింది. సో ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మినిమం వొకాబులరీ నేర్చుకోవాలనుకున్నా, లేదా బేసిక్స్ నుంచి మొత్తం మీకు కావాల్సినటువంటి
లెసన్ వైజ్ నేర్చుకోవాలనుకున్నా, టాపిక్స్ వైజ్ నేర్చుకోవాలనుకున్నా, లేదా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకైనా సరే, లేదు అనుకుంటే విలేజ్లో ఉండేటువంటి పీపుల్ ఉంటారు, వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఈజీ ఇంగ్లీష్ బుక్ని డిజైన్ చేయడం జరిగింది చిరంజీవి గారు. సో ఈ బుక్ మీకు కనుక కావాలి అనుకుంటే, ఇంట్లో ఒక బుక్ ఉన్నా 2 బుక్స్ ఉన్నా కూడా అదైతే దీనికి సంబంధించి ఇది కూడా వేస్ట్ అవ్వదు. ఇందులో నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. ఈ మీకు బేసిక్స్ నుంచి అయినా సరే చిన్న చిన్న పదాలు మాట్లాడటం, రాయగలగటం, నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి బుక్ కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే బుక్ని బల్క్లో కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా 16th తోటి ఈ ఆన్లైన్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎన్రోల్ అన్నీ క్లోజ్ అవుతున్నాయి. సో 17th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఈ గ్యాప్లో మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కూడా 17th నుంచి జరిగేటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మార్నింగ్ ఈవినింగ్ సో 2 టైమ్స్ ఉంటాయన్నమాట. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే బ్యాచ్ని మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వారు దాంట్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే ఇక్కడ స్క్రోల్ అవుతుంది మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా రెస్పాండ్ అవుతాను. అప్డేట్ దానికి సంబంధించి ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే చాలామందికి ఆ విధంగానే రీచ్ కూడా జరిగింది. సో వాళ్ళకు కూడా తెలిసేది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ విధంగా అయినా సరే అప్రోచ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.